మార్పు అని చెప్పారు, ఎలాంటి మార్పు వచ్చింది ప్రజలలో? ఏం మార్పు లేదు. రేవంత్ రెడ్డి చేసిన మార్పు ఏమీ లేదు. ఒక్కటి కూడా 100కు 100% మన టీఆర్ఎస్ కేసీఆర్ చేసిన పాలనే కరెక్ట్. ఎట్లా కరెక్ట్? ఒకప్పుడు మేము పంట అయితే ఏ పంట వండపు, మక్కైతే మక్క ఎండిపోవు, వరి అయితే వరి ఎండిపోవు, పత్తి వండపు, ఏది వండపు, మాకు ఏం పంట కూడా రాపు. కరెంటు కూడా 7 గంటలు 3 గంటలు 3 గంటలన్నర ఇట్లా కష్టపడి తెలంగాణ పొద్దా తిరిగి కష్టపడ్డాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాడికి వెళ్ళి, తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి మనకు 24 గంటల కరెంటు చేసిండు. మనకు మా రైతులకు అనేది నీళ్ళు వేస్తాడు చేసిండు. ఆ నీళ్ళు వస్తేనే ఇవాళ అన్నం దొరుకుతుంది, మాకు పంట పండించుకుంటున్నాం, అన్ని రకాల మంచిగా ఉన్నాం అన్నట్టు. మాకు అన్ని పనులు చేసిండు కేసీఆర్. ఏంటి? కళ్యాణ లక్ష్యం పెట్టిండు, 1 లక్ష రూపాయలు ఇచ్చిండు ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు. ఒకటి రైతు బంధు పెట్టిండు, 5,000 ఇచ్చిండు. తప్పకుండా టైం వరకు రైతు బంధు వాడేసిండు. వాడుకుంటే మాకు పెట్టుబడులకు అన్నీ వెళ్ళినాయి. అయితే ఇవన్నీ రోడ్లు కానీ మాకు ఐకేపీ సిద్దిపేటలో పోయి అమ్ముకుంటే ఒక 8 రోజులు కష్టపడి హోటళ్ళ పని తిని అమ్ముకొని వచ్చేటోళ్ళం. ఇవాళ మా ఊళ్ళోనే ఐకేపీ ఉంది, మా ఊళ్ళోనే అమ్ముకుంటున్నాం. మాకు అది కూడా మంచి మేలు. ఇప్పుడు బోనస్ పెట్టినట్టు బోనస్ ఏం లేదు. సన్నవాడ్లు పండించేటోడు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఎవ్వరు లేరు. మొత్తం దొడ్డు వడ్లు అనేది పండించేటోళ్ళే. అలా ఏం మాకు ఆయనతో జరిగిన లాభం ఏం లేదు. ఒక్కటి రుణమాఫీ అన్నాడు ఫస్ట్, మళ్ళీ డిసెంబర్ 9 తారీఖే రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ అనేది ఏం చేయలేము మాకు. ఎవరికో అయ్యేటోళ్ళకి అయింది కావచ్చు, 1,50,000 ఎంతనో చేసిండు. నాకు 2,70,000 కోఆపరేటివ్ బ్యాంకులో అప్పు ఉంది, ₹1 కూడా మాఫీ కాలే. అంతకుముందుకు ఏమన్నాడు? రైతు ఎంబడి రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతు ఏంది రేషన్ కార్డు అని పెట్టిండు. మాకు ఒకటే రేషన్ కార్డు, మాకు మాఫీ కాలే ఆ లోను. అది అట్నే ఉంది. ఇవన్నీ పైసలు కావాలంటే ఫస్ట్ మనకు బడ్జెట్ కావాలి. ₹1 కూడా లేదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులలో ఉందని చెప్తుండు. బడ్జెట్ లేకపోతే సాదా కాకపోతే సపరేట్గా ఇంట్లో ఉండాలి. సాదా కాకపోతే పరిపాలన చేయొద్దు. కేసీఆర్ అనేటువంటి చెప్పలే అవన్నీ. నా తోట బడ్జెట్ లేదు, నా తోట ఇది లేదు, అది లేదు, మిమ్మల్ని నేను దాదా నాతోని కాదు గవే చెప్పలే. సైలెంట్గా పనిచేసి చేయించాడు. ప్రతి విషయం ఏది కానీ కేసీఆర్తో 100కు 100% పనులు గ్యారంటీ జరిగినాయి. ఇప్పుడు బతుకమ్మ చీర అన్నాడు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. మా ఆడవాళ్ళకి బతుకమ్మ చీరలు ఇచ్చిండు మంచికొకటి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఆ చీరలు పందులకు కట్టేటి చేనుకాడ నేను ఆయన ఒకటి ఇచ్చిన కానీ మంచి చీర 2 ఇస్తా అన్నాడు. ఆ 2 లేవు, ఇది లేదు, అన్ని వీకినాయి. అసలు ఇచ్చే ఒకటి కూడా ఇస్తలేడు. ఈ ఒక్కటి లేదు, ఆ 2 లేవు, అన్ని వీకినాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇల్లంక కళ్యాణ లక్ష్మి గురించి చెప్పి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్ అన్నావు. ఆ 1,00,000కు తులం బంగారం కలిపినని రేవంత్ రెడ్డి చెప్పిండు. దాని తర్వాత ఈ రైతు బంధు ఏదైతే ఉందో అది 5,000 ఉంటే 7,500. మరి ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు రైతు బంధు ఏమన్నాడు? 15,000 ఎత్తన్నాడు సంవత్సరానికి 1 ఎకరానికి. అయితే 15,000 ఎత్తాక ఈ 1,000 ఎక్కువ వేయించిండు. కష్టపడి అది మండలానికి 1 గ్రామం పెట్టిండు. ఆ గ్రామంలో కూడా అందరికీ మళ్ళీ కొంతమందికే పడ్డాయి, కొంత పడ్డోనికి పడే అంటారు. మాకు వాళ్ళలేదు, మాకు లేవు. అదొకటి పేలే. రైతు బంధు పేలే. రైతు బంధు ఒకటి. కళ్యాణ లక్ష్మి కూడా పేలే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షిస్తుంది కానీ నేను తులం బంగారం పెడతాను, అది కూడా ఇప్పుడు 1,00,000 అది కూడా ఇయ్యాడు. అది కూడా వీకింది. బంధు అన్ని బందే, మాకు వచ్చేటి లేనే లేవు, ఇలా ఏది లేదు. అంటే ఓన్లీ మీ సిద్దిపేట వరకు తెలంగాణ మొత్తము ఇప్పుడు అందరికి మాపోయినాయి. ఊళ్ళో 10 మందికి రుణమాఫీ వచ్చింది, 50 మంది ఉట్టుకు ఉన్నారు అంతే. అందరికేం కాలే అవి. పరిపాలన అనేది ఉట్టిదే, అది మొత్తం పేలే. ఇప్పుడు అప్పులు అయింది, ఇది అయింది, అదైందంటే మేమేం చేస్తాము? నీకు తెలియదు గెలిచినప్పుడు ఆడ అప్పు ఉంది. మరి దాన్ని ఇప్పుడు ఒక అయ్య అన్నాడు కొడుకును, కష్టపడాలి, అప్పు జరుపుకోవాలి. అయ్య మిగిలిన అప్పు జరుపుకోవాలి కొడుకు. ఎవడు జరుపుతాడు? అది నీకు తెలిసి ఉండాలి, నీకు తెలియదు. తెలియనప్పుడు ఊకోవాలి సప్పుడు అంతే. మరి ఇప్పుడు అసలు యానించి ఇదేమంటావు? నన్ను కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను కోసుకొని తినేది లేదు. నువ్వు సాధకపోతే పక్కుంటే ఇంకెవరో చేస్తారు చేసేటోళ్ళు. అట్లా అప్పులు కూడా పుడతలేవంట, దొంగను చూసినట్టు చూస్తారు. మరి నువ్వు చేసేది అట్లా ఉన్నది మంచిగా లేదు కదా. చూడకపోతే ఏం చేస్తారు? నువ్వు చేసే సక్క ఉంటే ఎవరేం చేస్తారు? నువ్వు చేసే సక్క లేదు, నేను గట్టి చూస్తారు. నేను నమ్మకూడదు నమ్మరు. ఇప్పుడు రైతులు అనేటోళ్ళు మనకు తెలంగాణలో నీకు నమ్ముడు ఉండదు. ఇప్పుడు రైతులు అనేది నమ్ముడు ఉండదు. ఇక ఎట్లా నమ్ముతారు? నువ్వు చేసేది మంచిగా లేకనే ఎవరు నమ్మరు. అట్లా అంటే రైతులకు ఏం మంచి చేస్తలేడు. రైతులు ఏం చేశారు? ఇప్పుడు ఉచిత బస్సు పెట్టినారు. మా భార్యలు బస్సు ఎక్కిపోరు. మా రైతులు పల్లెటూరు. మాకు బస్సు అవసరం లేదు. మాకు ఎప్పుడైనా ఏదైనా సిద్దిపేటకు ఏదైనా చుట్టాలేంటి పోవాలంటే మాకు బండే, మా పిల్లల్ని మేము ఎక్కించుకొని పోవాలి, చూడాలి, రావాలి, ఇంటికాడ ఉండాలి. మాకు బస్సుతో మాకు అవసరం లేదు. మేము 5 ఏళ్ళకి ఒకనాడు కూడా ఎక్కం. ఆయన ఓడిపోయేదా కూడా మేము బస్సు ఎక్కం. మాకేం పని బస్సుతో? అసలు ఆయన ఏ మంచి పని ముందర పెట్టుకున్నా, ఏ ప్రజల కోసం ఏం చేద్దాం అనుకున్నా కూడా అడ్డుపడుతురు అని చెప్తుండు. మొత్తం అడ్డుకుంటారంట. మరి ఇంకెట్లా చేస్తాడు? ఆయన సక్క చేసినాక ఎందుకు అడ్డుపడతారు? ఎవరు అడ్డుపడరు. ఇప్పుడు ఆయన సక్క చేస్తే ఎవరు అడ్డుపడరు. ఆయన సక్క చేయగానే ఈ లొల్లి. ఏ పని పెట్టుకున్నా అడ్డం పడుతురు. ఎందుకు ఏ పని పెట్టినా ముంగడికి రాలే. ఇంకా అన్నిటికి ఏ పని ముంగడికి వచ్చింది?
చెప్పు ఏది రాలేదు. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డి పైన? ఏం లేదు చెప్పుడు సాదా కాకపోతే అప్పుడే ఒకవేళ బొంతలు కప్పుకొని అంతే, ఏం లేదు. వస్తుందా అనే పెన్షన్ వస్తుందా? గవే 2000 వస్తున్నాయి. ఎందుకు 4000 చేసినా రేవంత్ రెడ్డి? చేయలేదు బిడ్డ. ఇచ్చిన అంటుండగా మరి ఇచ్చినాక మేము అంటామా మాకు ఇయ్యకనపా ఏమో నువ్వు కావాలని చెప్తున్నావు అని? ఏంటి కావాలా కాదు మాకు ఇయ్యలేదు, రాలేదు. నేను కాదు ఇంకో లాకుల మంది దోషం మీద ఇచ్చినాక మాకు ఇయ్యలేదు అంట మేము. మరి ఎట్టుంది కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మార్పు అని చెప్పిండు, ఎలాంటి మార్పు వచ్చింది జనాలకు? బంగారం ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు. బంగారం లేదు, బంగారం లేదు, ఏది లేదు. అన్ని పెడలు పడేట్టే ఉన్నాయి. ఉత్తమ మాటలే అన్ని ఉత్తమ మాటలే. కావాలని కొంతమందిని ఇట్లా పైసలు ఇచ్చి ఆడాడ అసలు ఏం వస్తలేవు అని మాట్లాడిపిస్తారు, కానీ అన్ని ఇస్తున్నాం అని చెప్తుర్రే. ఇస్తలేరు బిడ్డ. ఇచ్చినాక మేము అంటావా ఇచ్చిండు మంచిగా చేసిండు చెప్పేటోళ్ళు అందరూ అంట పైసలు తీసుకొని చెప్తారట నీ లెక్క. గట్ట పైసలు తీసుకున్నా తీసుకో తినరేవు వాళ్ళు ఎవరైతే కానీ ఇచ్చినాక ఇయ్యలేదంటావా? ఇయ్యలే. మరి ఇప్పుడు ఈ రైతుల పరిస్థితి, వ్యవసాయం ఎట్లా ఉంది ఊర్లలో? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులందరూ మంచిగా ఉంటుండే అన్నారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంచిగా లేరా? ఏం మంచిగా ఇప్పుడు ఆయన తెచ్చిన నీళ్ళే మరి. అప్పుడు ఎవరు తెచ్చిర్రు నీళ్ళు? ఎవరి నుంచి కాలే? కేసీఆర్ తెచ్చినాయి. ఎవరు వాళ్ళు ఎవరి నుంచి కాలే? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తెస్తలేడా? ఏం తెస్తలేడు. ఆయన చేసినవి ఇవి వచ్చినాయి. రేషన్ కార్డు నీళ్ళు వస్తాయి సన్న బియ్యం. మరి మంచిగా ఉన్నాయి. ఏమో అవి పెట్టుకున్నాడు కూడా తిన్నాడు కూడా. నేను అండలే ఇవాళ గదా పాట మీద తింటున్నాం. మరి ఎట్టనే పెద్ద 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 హెలికాప్టర్ వేసుకొని పోయి మంత్రులందరూ దాన్ని స్టార్ట్ చేస్తే తినకుంటే ఎట్ట? ఇది తినరోజు తింటారు బిడ్డ. తినరోళ్ళు ఏం చేస్తారు? తింటారు తినరా లేనోళ్ళు. ఏం చెప్తావు మరి నువ్వు? ఇంతమంది ముఖ్యమంత్రులను చూసుంటావు చాలా మందిని, అంటే నీ వయసును బట్టి అందరు ఇట్లా ఒక్కలన్నా నా కాడ పైసలు లేవు నన్ను కోసుకొని తింటారా అనే మాటలు ఎవరన్నా మాట్లాడారు ఇంతవరకు? నేను మరి నాకు గతి లేదనంటే ఏదంటే అది చేస్తాను అప్పుడు. ఏదంటే అది చేసుకొస్తాడు. వాడు ఎంతవరకు ఖర్చు ఎంత అన్నాడు ఏది కేసీఆర్ను. ఇప్పుడు పైసలు లేవు అంటాడు. ఇప్పుడు పైసలు లేవంటే మరి సపరేట్గా పైసలు కూడా సపరేట్గా జాలించుకొని ఊరుకున్నాను అంతే. ఇంకేం మరి అంతే. వాడే తలపో ఇంకేది ఇంకోటి. జనాలందరూ ఇబ్బంది పెడుతురంట, కోసుకొని తింటావా అన్నదాకా తెచ్చిర్రు. ఎందుకని అంత ఇబ్బంది పెడుతురు? మంచిగా ఉంటే కాబట్టి మంచిగా పెడతారా లేకనే పెట్టిరు అట్లా. ఎంత పో అంతే అంటావు. ఇప్పుడు మీ మనవాళ్ళకు పెళ్లిళ్ళు చేసిన ఇంకా కాలేదు బిడ్డ. నా మనవరాళ్ళకి కాలేదు. అరే మీ ఊళ్ళో ఏమన్నా కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాలేదు బిడ్డ ఇంతవరకు? రాలే. మా మనవరాళ్ళకి అయితే కానీ వరకు రాలే. పెట్టిరు అప్లికేషన్? అసలు పెట్టిరు కానీ ఇవి ఎక్కియాలి కాదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా అని చెప్పిండు 10 సంవత్సరాల నుంచి అసలు రేషన్ కార్డు వేయలేదు, నేను ఇస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు గట్లగా కట్టుకున్న వాళ్ళకు ఇతను కానీ వాడు ఇచ్చలేదు సపరేట్ కట్టుకున్న వాళ్ళకి కూడా ఇస్తలేదు మరి కాదు. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకి కూడా ఇస్తలేడు అంటనా? మా కట్టుకున్న వాళ్ళకు కొందరికి ఇచ్చినా కొందరికి ఇవ్వలే. అట్లా పైసలు కూడా ఇవ్వలేదట. మరి అసలు మొత్తం రైతులని కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, కేసీఆర్ మోసం చేసిండు, నేను వచ్చినాకనే మంచిగా సంతోషంగా ఉర్రు అంటుండు. ఎవరు అంటారు? రేవంత్ రెడ్డి. నేను వచ్చినాక దేశం అంతా మంచిగా సంతోషంగా ఉన్నాను అంటారు. ఇక సంతోషంగా కనిపించలేదా? మరి ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఇద్దరికి వస్తుందా పెన్షన్? అవును ఒక్కొక్కరికే. ఎందుకు ఇద్దరికి ఇస్తాడు? ఇద్దరు లేదు, నాకు ఒక్కరికే ఇస్తానని. నా ఒక్కదానికి ఆ ముసలిదానికి నా బాగా లేకుండా అవి చేసి ఇస్తా అన్నారు. ఇది లేదు అది లేదు, ఆ ముసలి రోగాలతో దాంతో ఎడతాను దీంతో ఎడతాను 2000 వస్తాను నాకు పెన్షన్. అంటే అప్పుడు ఇప్పటిదాకా ఒక ఇంట్లో ఒక్కరికే వస్తుంది పెన్షన్, ఇక రేపటి నుంచి నేను వస్తే ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు కదా అన్నాడు. కానీ ఇచ్చు లేదు బిడ్డ, ఇయ్యలే. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? అన్ని చెప్పిండు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదని. మరి ఇయ్యలేదని చెప్పు మీరు సుధంగా ఏది ఏం చెప్తావు అంటే? ఏది ఇయ్యలేదని చెప్పినాం. నాకు పింఛన్ ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. 4000 అన్నావు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే ఉంటా అంటుడు. ముఖ్యమంత్రి నేనే ఉంటాను అంటున్నా. గెలిపిస్తారంట మీరే? మేమా ఇక గెలిపించే సంగతి ఇప్పుడు కనిపించలేదా? అందరు పట్టింపు అయింది కదా. వేస్తారా ఓట్లు మళ్ళా? ఎవరకు? కాంగ్రెస్ వేస్తారు మళ్ళీ వేస్తారా? మళ్ళీ వేస్తారు.